Ready, Intro, Ara? like intro. Yeah, yeah. Hello, hello. Welcome back to another conversation with Varun and Sahit. Today, బాబాయ్ నువ్వు ఎప్పుడైనా సింగపూర్ వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నారా? డిడ్ యూ ఎవర్? అంటే నేను సింగపూర్లో వర్క్ చేయలేదు కానీ బాబాయ్ వెళ్ళడం అయితే వెళ్ళాను డెఫినెట్లీ. కాదు, వెళ్దాం అనుకున్నావు అక్కడ పని చేయడానికి అండ్ ఆల్ దట్. అక్కడ పే అండ్ ఆల్ ఎక్కువ అంట కదా, అండ్ ఆల్సో ఇండియా క్లోజ్. యా అనుకున్నా, డెఫినెట్లీ అనుకున్నా. అనుకున్నా కానీ నేను వెళ్ళి వచ్చిన తర్వాత వద్దనుకున్నా. ఏరా, ఏం ఎక్స్పీరియన్సెస్? అంటే అలా అని కాదురా, నాకు ఎందుకో అక్కడ జనాలందరూ నాకు అసలు హ్యాపీగా లేరు అనిపించిందిరా ఫర్ సమ్ రీజన్. అంటే అంటే దిస్ మైట్ బి అ హాట్ టేక్ కానీ సో నాకు అక్కడ అంటే జెన్యున్లీ నాకు ఎలా అనిపించింది అంటే సింగపూర్లో దే గివ్ యూ ఎవ్రీథింగ్ రైట్. సో నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, యూ గెట్ లైక్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ ఆన్ ద ప్లానెట్ బికాస్ వీఆర్ రిచ్. కానీ నీకు రైట్స్ ఉండవు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు, లైక్ అక్కడ. అందుకే నాకు చూసిన వాళ్ళు అసలు ఒక్కళ్ళు నవ్వు లేదు, ఒక్కడు పలకరించడం లేదు. లైక్ ఎందుకో అంటే లైక్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్ టు వర్క్. నేను ఇది మై రోల్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ దిస్ అండ్ నేను ఈ పని చేస్తున్నా. నాకైతే ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అగైన్ లైక్ ఆబ్వియస్లీ వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు దే హ్యావ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇట్స్ అ హాట్ టేక్ అన్న అందుకే. ఇంట్రెస్టింగ్. కానీ ఓకే, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి వాంట్ టాక్ అబౌట్ సింగపూర్ యాజ్ అ కంట్రీ అండ్ మాకు తెలిసిన మేము రీసెర్చ్ చేసిన కొన్ని ఫ్యూ థింగ్స్ అబౌట్ సింగపూర్. ఒక వీడియో చూస్తుండే బాబాయ్, ఒక ఆవిడ రష్యా నుంచి 14 years ముందు షీ మూవ్ టు సింగపూర్ అంట. ఏమో ఆ వీడియోలో షీ హ్యాడ్ ఆల్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద కంట్రీ. ఏమో ఆమె ప్రొఫెషన్ ఏంటో అవన్నీ ఏం రివీల్ చేయలేదు కానీ, బట్ మల్టిపుల్ వీడియోస్ చూసా. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కదా, కొద్దిగా ఐడియాలజీస్ కొంచెం ఐడియాలజీ అలా ఉంటుందేమో. ఇట్స్ మోర్ లీనింగ్ టువర్డ్స్ అని చెప్పొచ్చు. ఓకే, పిఏపి అంట, ఏదో పీపుల్స్ యాక్షన్ పార్టీ వాటెవర్ దట్ ఇస్, రైట్? అది ఇంకా స్టిల్ రూలింగ్. ఎస్, హ్యావ్ టు చెక్. ఇంకేమన్నా గవర్నమెంట్స్ మారే? పిఏపి అసలు 1965 నుంచి అదే బాబాయ్. ఎవరో లాయర్ అంటారు ఆయన స్టార్ట్ చేసిన ఆయన బ్యాక్ దెన్. సో కానీ అసలు సింగపూర్ హిస్టరీ గురించి చదివా బాబాయ్, అసలు ఎంత లైక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ స్టోరీ. అసలు హిస్టరీ అంటే ప్రెటీ మచ్ అంటే ఒక లైన్లో చెప్పాలంటే మలేషియా అంటే, ఇది ప్రాబ్లీ జనాలు ఒప్పుకోకపోవచ్చు నేను చెప్పేదానికి. నేను చూసినవన్నీ అండ్ నాకు ఒక లైన్లో చెప్పాలంటే మలేషియా ఒప్పుకుంటే చాలా. మలేషియా యాజ్ అ కంట్రీ వెన్ దే హ్యాడ్ ఎలక్షన్స్ అండ్ వెన్ 60% చైనీస్ పాపులేషన్ ఉండేదంట సింగపూర్ ఏరియాలో. సో దీస్ పీపుల్ వర్ casting their vote against whichever ruling party in Malaysia. Okay. So this was going for very long. So వాళ్ళు ఏమనుకున్నారంటే if we just get rid of అంటే వాళ్ళు సింగపూర్ యాజ్ వాళ్ళ ఓన్ ఇండిపెండెన్స్ కంట్రీ ఇచ్చేస్తే then they don't have to really fight for those votes, right? సో ఒక లైన్ లో సో అప్పుడు they said okay, అరే మీరు చూసుకోండి అని కట్ చేశారు. And adding to that, apparently again subject to correction, ఎకనామిక్ బర్డెన్ కూడా తగ్గుతుంది అక్కడ. అందరు కొంచెం ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉండేవాళ్ళంట అప్పట్లో, మెయిన్ ల్యాండ్ తో కంపేర్ చేస్తే సింగపూర్ వాళ్ళు. సో సరే ఎకనామిక్ బర్డెన్ తగ్గుతుంది, ప్లస్ వెళ్ళి వాళ్ళని ఒప్పించి అపోజిషన్ కోర్టులో వేద్దాం మాకేయండి అని అడగాల్సిన గోల్ ఉండదు కదా అసలు వాళ్ళు. సో అందుకే అలా కోసాతలు పడేశారు. సో వాళ్ళు ఆ పోర్ట్, సింగపూర్ పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. బట్ దెన్ ఆ స్ట్రైట్ ఆఫ్ మలాకాలో చాలా ట్రేడ్స్ జరుగుతాయి కదా, అంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ సువేజ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ మలాకా ట్రాన్స్పోర్టేషన్ వయా సీ, రైట్? సో అది జరుగుతున్నప్పుడు నేను ఆ వీడియో చూస్తూ ఉండే, ఓకే ఇంకా పోర్ట్ కట్టేశారు, సింగపూర్ ఫ్లరిష్ అయిపోద్దాము అని ఆ వీడియోని అలా నేను అనుకుంటుండే నెక్స్ట్ అదే స్టెప్స్ అని. కానీ క్వైట్ ఆపోజిట్ జరిగిందిరా. అంటే చాలా ఓపియం ట్రాన్స్ఫర్ జరిగాయి అంట త్రూ ఆ సింగపూర్ పోర్ట్ నుంచి. సో ఫుల్ ఓపియం అడిక్షన్స్ ఉండేవంట అండ్ బ్రాతల్స్ చాలా ఎక్కువ ఉండేవంట, చాలా క్రైమ్, చాలా దారుణంగా క్రైమ్ ఉండేదంట సింగపూర్ లో. అంటే
హోల్ సింగపూర్ Mm. కంట్రీలో, రైట్? యా, అండ్ అట్ వన్ పాయింట్ ఈ పోర్ట్ కూడా ఫంక్షనింగ్ ఆగిపోయిందంట. Mhm. సో Okay. Mhm. అలా చాలా జరిగాయంట. అంటే బ్యాక్ ఇన్ was this? Yeah, before Singapore was formed as a country, before 1965 లో అనుకుంటా సింగపూర్ ఓకే. అయితే కంట్రీగా లైక్ ఏర్పడింది. బేసిక్‌గా పోర్ట్ కట్టినా కూడా అప్స్ అండ్ డౌన్స్ జరిగాయి. ఇట్స్ నాట్ అ క్యూట్ సిండ్రెల్లా స్టోరీ హౌ ఇట్ రోజ్. I don't think so. Yeah, అవును. ఇంట్రెస్టింగ్. చాలా జరిగాయి until 1965 when they now have their own state, I mean, which is country. అప్పుడు ఈ లాయర్ whoever started the PAP, People's Action Party, చాలా స్ట్రిక్ట్ రిఫార్మ్, అంటే చాలా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకొచ్చాడు బాబాయ్. ఈ క్రైమ్ ఫస్ట్ వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే క్రైమ్ రేట్ చాలా ఉండిందంట, అది ఎలా తగ్గించాలి అని. సో ఇంకా స్ట్రిక్ట్ అంటే చిన్న పెటీ థెఫ్ట్స్ జరిగినా జైల్లో వేసేయడం అండ్ ఆల్ దట్ అలా స్టార్ట్ చేశారు ఇనిషియల్ స్టేజెస్ లో, రైట్? కంట్రీని ఎలా చేద్దాం, ఈ ఏమంటారు వీళ్ళు ఉంటారు కదరా, వాట్ ఇస్ ఇట్ కాల్డ్, ఆర్గనైజేషన్స్ కాదు బాబాయ్, అంటే మర్చిపోతున్నా. పైరేట్స్ కాదురా, వీళ్ళు కంపెనీలో యూనియన్స్ లేకుండా చేశాడంట. సో హీ కెన్ అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ యూనియన్స్ ఉంటే వాళ్ళు ఫిక్స్డ్ వేజెస్ అయ్యి అంటారు కదా, సో ఆ యూనియన్స్ లేకుండా హీ కెప్ట్ ఇట్ ఫ్లెక్సిబుల్. సో అలాంటివన్నీ తీసుకొచ్చాడు. అండ్ మేజర్ ఏంటంటే హౌసింగ్ బాబాయ్. అసలు చాలా మంది పావర్టీ, 70% ఆఫ్ సింగపూర్ రెసిడెంట్స్ ఫర్ ఇన్ పావర్టీ అంట, దారుణమైన పావర్టీలో. అప్పుడు గవర్నమెంటే ఓన్ గా బిల్డింగ్స్ కట్టి ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి మీరు మేము కట్టే బిల్డింగ్స్ కొనుక్కొని దాంట్లో ఉండొచ్చు అని స్టార్ట్ చేశారంట. సో గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి ఆ ప్రావిడెంట్ ఫండ్ లో నుంచి యూ కెన్ యూజ్ దట్ మనీ టు బై ఎ హౌస్ అండ్ ఆల్ దట్. అండ్ అప్పట్లోనే 25% ఆఫ్ ద పే చెక్ హ్యాడ్ టు గో టువర్డ్స్ సేవింగ్స్ అంట పనిచేసే వాళ్ళందరికీ. అండ్ కంపెనీ యూస్ టు మ్యాచ్ అనదర్ 25%. బేసిక్గా అసలు ఎక్స్ట్రీమ్ స్ట్రిక్ట్ అన్నమాట, అసలు లిటరల్లీ హార్డ్ పేరెంటింగ్ టైప్ బేసిక్గా ఉండింది. ఎందుకంటే అగైన్ రైట్, దే హ్యాడ్ టు కంట్రోల్ దిస్ పావర్టీ, క్రైమ్ రేట్ అండ్ వాట్ నాట్. సో అప్పుడు మలేషియా నుంచి దే యూస్ టు గెట్ ఆల్ ద, మలేషియాలో రబ్బర్ అనుకుంటా బాబా ఎక్కువ. ఆ వీడియోలో వాట్ దే ఎక్స్ప్లెయిన్ వాజ్ రబ్బర్ అండ్ లిటిల్ రీసెర్చ్ లో. సో ఆ రా మెటీరియల్ ని తీసుకొని మలేషియా నుంచి ఇక్కడ దాన్ని ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ షిప్పింగ్ అవుట్ టు అదర్ కంట్రీస్. సో ఇప్పుడు మెయిన్ గా కెమికల్, రబ్బర్, బేసిక్ గా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, లాజిస్టిక్స్ అండ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ, బికాస్ ఇట్స్ ఈజీ టు డూ ఆల్ దట్ అండ్ లైక్ యూజ్ ద పోర్ట్ అండ్ షిప్ ఇట్ అవుట్. ఇప్పుడు మరి కొంచెం రిలీజ్ చేశారు, ఇప్పటికీ అలాగే స్ట్రిక్ట్ గానే ఉన్నాయి లాస్ అక్కడ. అది నేను ఇంకా లాస్ అయినా చూడలేదు, ప్రాబ్లీ నీకు తెలిస్తే నువ్వు చెప్పాలి, నాకు అంతగా లాస్ అయినా తెలియదురా. నాకు అంత ఐడియా లేదు, సో ఎవరికి తెలిస్తే మా కామెంట్లో చెప్పండి. కానీ క్లీన్ చాలా క్లీన్ సిటీ అంట కదరా. సిటీ అసలు ఎక్స్ట్రీమ్లీ క్లీన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్ కూడా ఎక్స్ట్రీమ్లీ వెల్ కనెక్టెడ్. అక్కడ కార్లు కొనాలంటే ఐ బిలీవ్ యు ఆర్ టాక్స్డ్ ఎక్స్టెన్సివ్లీ. అవునా? సో దట్స్ హౌ బేసిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడానికి. రెండోది ఏంటంటే నీకు అక్కడ డిటాచ్డ్ హోమ్స్ ఆర్ లైక్ ఒక ట్రెజర్. చిన్న ల్యాండ్ కదా, సో మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాండో బిల్డింగ్స్ అన్నమాట, వెరీ హై రైజెస్. కానీ అక్కడ నువ్వు డిటాచ్డ్ హోమ్ కొనాలంటే వన్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. అండ్ ఐ డోంట్ థింక్ లైక్ డీజోన్ చేయాలి కదా బాబాయ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ డిఫరెంట్ జోన్స్, రైట్? ఎక్కడ ఎక్కువ కట్టగలవు, ఎక్కడ తక్కువ హైట్ కట్టగలవు అని. సో మోస్ట్ ఆఫ్ ది సిటీ ఆర్ ద కంట్రీ ఈస్ ఆల్ డీజోన్ టు బిల్డ్ హై రైజెస్ ఓన్లీ. సో అందుకని ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండడం వల్ల దే జస్ట్ ట్రై టు బీ యాజ్ డెన్స్ యాజ్ దే క్యాన్. అందుకని నీకు సింగపూర్లో డిటాచ్డ్ హోమ్ ఉంటే యు ఆర్ ఎ వెరీ 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 రిచ్ ఫెలో. Yeah, and also I don't think affordability ఒకటి, అండ్ ఇంకా వెళ్తుందో లేదు తెలియదురా, గవర్నమెంట్ బిల్డింగ్స్ అండ్ ఆల్ దట్. అదే నేను మెన్షన్ చేశాను కదా, ఇది గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టేది అండ్ ఆల్ దట్. ప్రాబ్లీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ జరిగిందేమో కానీ. కానీ ఇట్స్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ బాబాయ్. లైక్ ఒక క్రైసిస్ బేసిక్గా స్టార్ట్ అయింది, రైట్?
అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ హియర్. అంటే ఐ నో దారిలో యాజ్ ద టైం పాస్ లైక్ గవర్నమెంట్ లైక్ బాగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని ఉంటుంది డెఫినెట్లీ. కానీ వాట్ ఆర్ దట్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఓవరాల్ డెల్టా చూసుకుంటే ఇట్ హెల్ప్ ద కంట్రీ రైట్. అండ్ దెన్ మధ్యలో ఐ నో అరౌండ్ 90sలో అంట బాబా, అరౌండ్ 80s నుంచి మిడ్ 90s వరకు దే యాక్చువల్లీ హ్యాడ్ గుడ్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఆల్సో అప్పట్లో వాళ్ళు పెరుగుతున్నప్పుడు. తర్వాత ఎప్పుడైతే ఇంకా సాచురేట్ అయిపోయారో బీయింగ్ అ స్మాల్ కంట్రీ, తర్వాత ఇప్పుడు ఇమిగ్రేట్ అవడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ ఇఫ్ యూ వాంట్ స్టే అంటే వర్క్ ఇప్పటికే వెళ్ళొచ్చు డిపెండింగ్ ఆన్ ద కంపెనీ స్పాన్సర్షిప్ అండ్ ఆల్. కానీ అప్పట్లో కొంచెం ఫ్రీగానే ఉండేదంట. నేను చూసాను ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా దే హ్యాడ్ రూల్ చేసిందంట అపార్ట్ మలేషియా, సింగపూర్ అండ్ ఆల్ దట్ రైట్. వాళ్ళే సింగపూర్లో ఏం లేదు ఎకనామికల్ మేము సస్టైన్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి వదిలి వెళ్ళిపోయారంట. సో ఆ రీసెంట్ ఆవిడ ఆ రష్యన్ ఆవిడ వీడియో చూస్తుంటే ఆవిడ ఫుడ్ అవన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందిరా. కొద్దిగా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది, ఎగ్స్ అండ్ బ్రెడ్ బటర్ వాట్ నాట్. సో అప్పట్లో బ్రిటిష్ హోటల్స్ అన్ని వాళ్ళ హోటల్స్ అన్ని ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు సడన్గా వెళ్ళిపోయి అన్ఎంప్లాయిడ్ అయిపోతారు కదా. సో దే స్టార్టెడ్ చిన్న చిన్న హోటల్స్ అండ్ ఆల్ దట్. వాళ్ళు అక్కడ నేర్చుకునేవి అవన్నీ అలాగే కంటిన్యూ చేశారంట. సో అవన్నీ ఇప్పుడు జనరేషనల్ గా అక్కడక్కడ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపిస్తాయంట వాళ్ళ బ్రేక్ఫాస్ట్స్ లో వాటిలో. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు కాఫీ తాగుదాం అని సరే అని చెప్పి అక్కడ మెక్డీ కనిపించింది. మెక్డానల్డ్స్ యూజువల్లీ మెక్కాఫే కాఫీ ఉంటుంది కదా. నేను చెప్పా అమ్మా చాలా చేదుగా ఉంటుంది, ఇండియాలో బ్లాక్ కాఫీ ఇండియాలో ఉన్నట్టు ఉండదు, కొంచెం బాగా చేదుగా ఉంటుంది, కానీ నిజంగా తాగుతావా అంటే నాకు ఏదో వేడిగా తాగలరు వాళ్ళకి కావట్లేదు అని. సరే అని చెప్పి కొన్ని ఇచ్చా. పాపం చాలా షుగర్లు వేసుకుని ఏదో మేనేజ్ చేసింది. కానీ వెరీ మనకి ఎలా ఉంటే ఎగ్జాక్ట్ అట్లాగే ఉంటుంది. కాకపోతే క్యూజిన్ మెయిన్ చేంజ్ ఎక్కడ అంటే సీ ఫుడ్ దగ్గర. అక్కడ లాట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. లైక్ వియత్నమీస్ ఫుడ్ కానీ మలేషియన్ ఫుడ్ కానీ లైక్ ఆ బెల్ట్ ఉంటుంది చూడు ఎంటైర్. సీ ఫుడ్ దగ్గర మాత్రం ఇక మంచి డైవర్సిటీ ఉంది. బట్ మిగిలిందంతా టిపికల్ ట్రెడిషనల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అయితే. ఓకే, ఈ మన పాడ్కాస్ట్ పుణ్యమా అంటూ ఈ రీసెర్చ్లో చాలా తెలుసుకున్నాం. అసలు నాకు ఇప్పుడు తెలియదు బాబాయ్. అంటే మలేషియా సింగపూర్ పైన ఉంటుంది అని ఆల్ అది తెలుసు, కానీ ఇండోనేషియా ఎక్కడ ఉంటుంది, ఇండోనేషియా పైన కూడా ఒక మలేషియా పార్ట్ అని అది తెలియదురా నాకు అసలు. నాకు నిజంగా తెలియదు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఎలా ఆ గవర్నమెంట్స్ అవన్నీ ఫంక్షన్ అవుతాయి అంటే సీ ఉంది కదరా మధ్యలో, అండ్ హౌ దే కొలాబరేట్. అదే చూసారా ఇంకా వియర్డ్ థింగ్స్ ఉన్నాయి బాబా మన ప్రపంచంలో, మనకు తెలియదు కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఐ థింక్ యుఏఈ అండ్ ఖతార్ దగ్గర కూడా సౌదీ ఆర్ ఖతార్ ఏదో తెలియదు, బట్ పార్ట్ ఆఫ్ యుఏఈ ఇస్ ఇన్సైడ్ ఖతార్. అవునా? ఏదో పార్ట్ ఆఫ్ సౌదీ ఇస్ ఇన్సైడ్ ఖతార్. సో బేసిక్గా ఆ సిటీ వాడు మెయిన్ ల్యాండ్కి రావాలంటే అక్కడ బార్డర్ దాటి ఖతార్లో ఎంటర్ అయ్యి మళ్ళీ బార్డర్ దాటి సౌదీలోకి ఎంటర్ అవ్వాలి. సో బేసిక్గా 2 క్రాసింగ్లు జరగాలి. వాడు జస్ట్ ఊరికి వాడు చుట్టాలు కలిసి రావాలంటే 4 సార్లు బార్డర్ దాటాలి. అండ్ అలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ కెనడా, యూఎస్ఏ చూడు ఫర్ ఎగ్జాంపుల్, అలాస్కా కంపల్సరీ 2 సార్లు బార్డర్ దాటాలి కదా. బ్రూనై ఇది మిస్ వరల్డ్ వాటిల్లో ఎక్కడో బ్రూనై అని విన్నాను, కానీ అది ఆ మలేషియా బార్డర్ పైన అక్కడ అలా కూర్చో ఉంటుందని నేను నాకు తెలియదు ఇప్పుడు దాకా. చాలా చిన్న, సో స్మాలెస్ట్ కంట్రీ. బట్ సింగపూర్ అంటే బాబాయ్ 4th richest country in the world అంట. Probably based on their population and అంటే పాపులేషన్ అంత వైడ్ స్ప్రెడ్ కాదు కదా. సో పర్ క్యాపిటా అని బట్టి. సో అది ఐర్లాండ్ 3rd అంట బాబాయ్. అండ్ ఇట్స్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ బాబాయ్. అవునా? సింగపూర్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్. అండ్ ఐ థింక్ ఇట్ టైస్ విత్ జపాన్ అనుకుంటా. జపాన్ కూడా. ఓకే, లెట్ మీ ఆల్సో గూగుల్.
richest. యా సో ఫస్ట్ సింగపూర్ బాబాయ్ అన్నిటికంటే 195 కంట్రీస్ వీసా ఫ్రీ యాక్సెస్ ఆర్ వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ బేసిక్గా Bo. 195. Yeah. తో బ్రో ఇది 2004 ర్యాంకింగ్స్. ఇది మొన్నే రిలీజ్ అయినాయి మంత్ బ్యాక్, అందుకే బాగా గుర్తు నాకు. ఓకే. ఇక్కడ ఏందరా ఫ్రాన్స్ ఉండే ఫోర్బ్స్ ఇండియా దాంట్లో ఉంది రిచెస్ట్ పాస్పోర్ట్స్. ఫ్రాన్స్ ఫస్ట్ అని చూపిస్తుంది కాదా? ఓ బేసిక్గా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఇవన్నీ టై అంటారా. 194 కంట్రీస్ వీసా ఫ్రీ. అది 2003లో ఎన్ని టై. 2004లో సింగపూర్ ఇస్ ఫస్ట్ నౌ, ఎందుకంటే సింగపూర్కి 195 కంట్రీస్ ఉన్నాయి. ఓ యాడ్ అయిందా? ఒక కంట్రీ యాడ్ అయింది, మరి ఏంటో ఆన్మత్యం ఏందో చూడాలి. బట్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ ఇవన్నీ సెకండ్. ఓకే, 194 కంట్రీస్, ఫాలోడ్ బై ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్ అండ్ లక్సంబర్గ్ అండ్ నెదర్లాండ్స్. ఓకే బాబాయ్, అలా అనుకుంటే ఓ ఇంట్రెస్టింగ్ బాబాయ్. యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా టై 198 కంట్రీస్ అంట. యా, యునైటెడ్ స్టేట్స్ 8th, కెనడా 7th, బికాస్ కెనడాకి 189 ఉన్నాయి. యుఎస్ కి 180 పోయింది. ఇరాన్ పోయిందా? మరి ఏం పోయింది? లే, కెనడాకి ఇరాన్ ఉండదు. ఓ కెనడా కూడా అంత మంచిగా కాదు, ఇండియా పోయిందేమో. యునైటెడ్ స్టేట్స్ కి కెనడా లేదురా. మొన్న G7 ఐ థింక్ గొడవ ద రీసెంట్ సమిట్ వాజ్ మోదీ అండ్ ట్రూడో అగైన్ బ్యాక్ టు టాక్స్ అనుకుంటా. ఏ కంట్రీ పోయిందో, బట్ ఒక కంట్రీ డిఫరెన్స్ ఉంది. యుఎస్ ఇప్పుడు అందుకే 8th, కెనడా 7th. తర్వాత యుఏఈ కూడా మంచి ప్లేస్ లో ఉంది బాబా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9th. ఒక ఐ థింక్ నువ్వు కొంచెం ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే, వేర్ ఇట్స్ ఇస్లామిక్ డామినేటెడ్ కంట్రీస్ అనుకుంటే, ఐ థింక్ దట్స్ ద హైయెస్ట్. మన ఇండియా ఎక్కడ ఉందో చూద్దాం ఉండు. మెక్సికో 24th. కొంచెం కిందకి వెళ్ళాల్సి వస్తుందిరా బానే. అరే నాకు తెలిసి 81st. ఎన్ని కంట్రీస్ వీసా అన్నారు? 61. ఓకే. ఆస్ట్రేలియాకి లేదా? వాటిలో కొంచెం బాగా తెలిసిన కంట్రీస్ అంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా వీసా అన్నారు ఇవాళ ఇండియాకి. ఇండియన్ పాస్పోర్ట్. ఓ మొన్న నవీన్ గారితో మాట్లాడుతుంటే కాదు, ఆస్ట్రేలియా యు నీడ్ ఎ వీసా. యా, బికాజ్ నాకు ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ అనిపించింది, ఆస్ట్రేలియా ఇండియా టైస్ ఎప్పటి నుంచో బాగానే ఉండే కదా, ఎందుకు వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అని నవీన్ గారు చెప్తుండే మొన్న ఫోన్ చేసినప్పుడు. లేదు వారు ఇండియన్ పాస్పోర్ట్ కి ఖచ్చితంగా కావాల్సిందే. అవును. మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ భూటాన్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కంబోడియా, ఇలా పెద్ద కంట్రీస్. ఫ్రాన్స్ లేదురా? ఈజిప్ట్ లేదు. ఫ్రాన్స్ కూడా లేదు, యు నీడ్ వీసా. ఓ పెద్ద కంట్రీస్లో అసలు ఏమైనా ఉన్నాయని చూస్తున్నారు అసలు. ఇరాన్ ఉంది. ఇరాన్ ఇండియా టైస్ బాగానే ఉంది. ఇరాన్ ఉంది, ఇండోనేషియా ఉంది. ఇండోనేషియాకి వీసా కావాలి కానీ ఇట్స్ వీసా ఆన్ అరైవల్. జార్డన్ ఉంది, కెన్యా ఉంది. సౌత్ ఆఫ్రికాలో ఏమన్నా? మెడగాస్కర్ ఉంది. ఓకే. మెక్సికో కూడా వీసా కావాలంటారా మన వాళ్ళు? మెక్సికో కూడా ఉంది. ఆబ్వియస్గా కొద్దిగా ఇటు సైడ్ వచ్చేసరికి టైస్ అంతే ఉండవు కదరా. ప్రాబ్లీ మన అదే ఇండియన్ ఓషన్ అటు సైడ్. సౌత్ ఆఫ్రికా కూడా వీసా కావాలరా. శ్రీలంకకి యు డోంట్ నీడ్ వీసా. ఓకే బాబాయ్, ఈ ఇంకొకటి సప్లై చైన్ అని చాలామంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కెనడాలో ఐ థింక్ నాట్ ఈజియెస్ట్ కోర్స్ బట్ మోస్ట్ పాపులర్ అయితే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇది అదే అంటుంటారు కదా. సింగపూర్ లాంటి ప్లేసెస్లో సప్లై చైన్ లాట్ ఇన్ నీడ్ కదా అలాంటి జాబ్ రోల్స్, ఎందుకంటే లాజిస్టిక్స్ హెవీ కదా. ఏమో మరి మెజారిటీ ఆఫ్ ద జీడిపి కమ్స్ త్రూ లాజిస్టిక్స్ బాబాయ్. సో అక్కడ ఆ ఇండస్ట్రీలో సిగ్నిఫికెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సింగపూర్కి ఒక పాయింట్ తర్వాత దే హ్యావ్ సాచురేటెడ్ ఇన్ దట్ ఇండస్ట్రీ.
సో ఓకే. ఒకటి సి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ హోల్డ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ లాజిస్టిక్స్ కదా, అంతకుమించి పెంచలేవు. బికాస్ వన్, చిన్నది ల్యాండ్ కూడా, ల్యాండ్ ఎక్కువ లేదు. దాని తోడు బోల్డ్ వేలకు వేలు ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేసుకున్నారు, అవి నిండిపోయినాయి. అండ్ ఒక పాయింట్ తర్వాత యూ గెట్ సాచురేటెడ్, రైట్? సో అందుకని అప్పుడు ఏం చేసినాయి అంటే ఇట్ స్టార్టెడ్ డైవర్టింగ్. ఇప్పుడు ఐ థింక్ స్టిల్ ద లాజిస్టిక్స్ స్టాప్, కానీ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ అంటారు. సో అందుకనే యూ విల్ ఫైండ్ ఈ బ్యాంకింగ్ కంపెనీలన్నీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ సింగపూర్. అప్పట్లో వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి లైక్ ఎస్టాబ్లిష్ చేయించుకున్నారు ఫైనాన్స్ సెక్టర్ని ఎస్పెషల్లీ. కొన్ని బాబాయ్ సింగపూర్ డాలర్, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా, చిచా చిచా అని పిలుస్తాం వాడిని. వాడు సింగపూర్లో ఉంటాడు. వాడితో మాట్లాడుతుంటే ఎప్పుడో, నాకు సరిగ్గా గుర్తులేదు ఎప్పుడు మాట్లాడాను, హీ వాస్ సెల్లింగ్ మీ ఆల్మోస్ట్ సింగపూర్ డాలర్ ఇస్ ఈక్వల్స్ టు అంటే కెనడాకి అండ్ ఆస్ట్రేలియా డాలర్ ఎంత ఉంటుందో కన్వర్షన్ రేట్, ఆల్మోస్ట్ సింగపూర్ డాలర్ కూడా అంతే ఉంటుంది బాబాయ్. ఇప్పుడు చూస్తే 61.66 అంటారా. మంచి సింగపూర్ లో జాబ్ కొట్టి ఇండియా దగ్గరగా సూపర్ ఉంటారేమో జనాలు, సేమ్ దుబాయ్ లకి కొద్దిగా మంచిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు, రైట్? సింగపూర్ లో జాబ్ వస్తే డెఫినెట్లీ ఇండియా ప్రాక్సిమిటీ. మా వైజాగ్ నుంచి అయితే అసలు ఊరికనే బాబాయ్, అసలు సింగపూర్కి వెళ్తారు ఎక్కువ కాదు. లైక్ మొన్నటిదా డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఉండేది సింగపూర్కి, సిల్క్ ఎయిర్వేస్. ఓ, మేము అట్లాగే వెళ్ళాం, వైజాగ్ టు సింగపూర్ వెళ్ళాం. మేము హైదరాబాద్ అటు వెళ్ళాం, మేము సింగపూర్ వెళ్ళాం. ఓకే. చాలా చాలా ఈజీ అసలు, ప్రాక్సిమిటీ అసలు పిచ్చలైట్. కానీ నన్ను అడిగితే సింగపూర్లో జాబ్ చేస్తావా దుబాయ్లో జాబ్ చేస్తావా అని, ఐ వుడ్ ప్రాబబ్లీ టేక్ దుబాయ్. ఎందుకంటే అది యూరోప్కి దగ్గర, ఎక్కువ విజిట్ చేయొచ్చు ఈజీగా, కొంచెం మధ్యలో ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను కూడా దుబాయ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ బిజినెస్ మైండ్ సెట్, రైట్, యూ గెట్ టు మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఆ కాంటాక్ట్స్ పెరుగుతాయి, సర్కిల్ పెరుగుతుంది, నెట్వర్కింగ్ కి దుబాయ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఐ వుడ్ సే. సింగపూర్ నాకు ఆబ్వియస్ గా చంద్రబాబు నాయుడు అండ్ మన లోకల్ గవర్నమెంట్స్ సింగపూర్ వాళ్ళు వచ్చారు, సింగపూర్ వాళ్ళు చేశారని అది ఇండం తప్పితే ఐ డెంట్ రియల్లీ డైవ్ ఇన్ టు వాట్ యాక్చువల్లీ ఇట్ ఇస్. బట్ నాకు తెలిసిన దాంట్లో దుబాయ్ హ్యాస్ లాట్ మోర్ ఆపర్చునిటీస్. లైక్ ఐటీ అనే కాదురా, యూ కెన్ లిటరల్లీ pro business. Singapore is also pro business, but Dubai I have an idea. Prasutam the rate of growth for Dubai is higher than Singapore. UAE combined, it's higher than Singapore. Endukante vallu, there is a reason it's a tax free community కదా, like they want to push all the other industries. సో ఎప్పుడైనా మనం లైక్ ఒక గ్రోత్ ఫేజ్ లో ఉన్న కంట్రీస్కి వెళ్తే దట్ మేక్స్ యువర్ లైఫ్ లాట్ మోర్ ఇంపాక్ట్ఫుల్. ఇప్పుడు మన ముందు జనరేషన్ వాళ్ళు ఇమిగ్రేట్ అయిన వాళ్ళు చూడు యుఎస్ కెనడాకి, లైక్ సిగ్నిఫికెంట్లీ దే మేడ్ much better steps than what we are making today. Pretty much saturate అయింది అనొచ్చు ఇప్పుడు. ఇప్పుడు ఇండియాలో ఇట్స్ అ గుడ్ గ్రోత్. అప్పుడు నువ్వు కూడా అడిగావు కదా లైక్ ఇండియాలో ఉన్న బాగా we'll talk more ఇంకొక రోజు another topic about it. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ సింగపూర్ చూస్తుంటే చూయింగ్ గమ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దొరికింది బాబాయ్. ఇంపోర్టింగ్ అండ్ సెల్లింగ్ చూయింగ్ గమ్ ఇస్ ప్రొహిబిటెడ్ అండ్ సింగపూర్ లో, except for therapeutic gum to maintain public cleanliness maintain చేయడానికి ఇట్స్ బ్యాన్ అంట. మేబీ అది ఎంత నిజం నాకు తెలియదు, బట్ ఈ ఫ్యాక్ట్స్ చూస్తా ఉన్నా. అండ్ దెన్ Marina Bay Sands anta, the iconic hotel features the world's longest elevated infinity pool on its rooftop. అది అదొకటి. ఇంకేమున్నాయి, ఫస్ట్ నైట్ జూ అంట బాబాయ్. Singapore is home to the world's first zoo, the night safari, which offers మరి ఎక్స్పీరియన్సెస్ చెప్పురా నువ్వు. ఆంటీ కాఫీ తాగింది అది చెప్తా, వాటితో పాటు ఏమన్నా ఇంట్రెస్టింగ్ చెప్తాయి కదా జనాలకి. కాదురా సర్లే, అంటే ఇంకా మనం అక్కడ దాకా రాలేదు కదా టూరిజం దాకా అని 27 minutes మాట్లాడాం రా, నువ్వు ఇంకా టూరిజం ఇండస్ట్రీ దాకా వెళ్ళక్కర్లేదు, టక్టగా చెప్పరా. అంటే సో బేసిక్గా అది దానికి స్పెషల్ రౌట్ ఏమి ఉండదు బాబాయ్. లైక్ మామూలుగా సింగపూర్ జూ ఇట్స్ అ వెరీ వెల్ నోన్ జూ. నైట్ టైం కూడా బేసిక్గా ఏంటంటే నీకు ఫ్రీ రైడ్ చేయడానికి ఉండదు, నువ్వు ఒక కార్ట్లో కూర్చోవాలి. అండ్ దెన్ ఆ కార్ట్లో నుంచే దే జస్ట్ కీప్ టేకింగ్ యూ. కాకపోతే యూ కెన్ అబ్జర్వ్ ఆ యానిమల్స్ నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తాయి, దేర్ ఇస్ సటిల్ డిఫరెన్స్.
పొద్దున పూట ఎట్లా ఉంటాయి, నైట్ టైం ఎట్లా ఉంటాయి అని. ఆ నైట్ టైం బిహేవ్ చేసేవి యూ విల్ అబ్జర్వ్. అందుకే అవన్నీ ఎలక్ట్రిక్ కార్ చాలా సైలెంట్గా వెళ్తాయి, యూజువల్లీ ఎవరు మాట్లాడరు, సో దట్ యూ కెన్. ప్లస్ అలా కాకుండా డిఫరెంట్ లైటింగ్స్ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల, లైక్ ట్రీస్కి వాటికి చాలా క్రియేటివ్ ఉంటాయి. బట్ యా, సో సింగపూర్ జూ ఇస్ గుడ్. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ దే హ్యావ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేషనల్ టూర్స్ అది. అరే ట్యాక్స్ ఫ్రీ సింగపూర్ కాదురా? ఏమో మరి. One of the interesting facts law, it says zero income tax. For much of its earlier independence, Singapore has no income tax. Today it has one of the lowest corporate tax rates in the world, attracting many multinational companies. One of the facts law. నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేస్తాండు. సింగపూర్ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయా? ఇట్ రేంజెస్ ఫ్రమ్ 7% to 18%. ఓకే, ఐ మీన్ ఓకే, ranges from, but still probably low అనుకుంటా compared to other equivalent countries. I think corporate tax కి చాలా తక్కువ అనుకుంటా. To promote business la corporate tax is 17% అంట, బట్ చాలా వరకు tax exemptions ఉంటాయంట. ఓకే, సో greenery wise top 1 అంట వరల్డ్. 47% of Singapore's land area is covered in greenery అంట. చాలా ఫారెస్ట్ ఉన్నాయి అక్కడ, జోరాంగ్ జంగిల్ అని. నేచురల్ గానే అనిపిస్తాయరా? సో ఆ బొటానికల్ గార్డెన్స్ అవి ఆబ్వియస్లీ మ్యాన్ మేడ్వే, పెద్ద గ్లోబ్స్ ఇలా ఉండి లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఎయిర్పోర్ట్ లోనే ఇలా ఏదో ఫుల్ వాటర్ ఫాల్ అండ్ ఆల్ దట్ ఉంటాయి, అవన్నీ డెఫినెట్లీ మ్యాన్ మేడే. బట్ అవి కాకుండా కూడా ఇట్ హాస్ లాట్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్. అక్కడ న్యాచురల్ గా ఫార్మ్ అయిన ఫారెస్ట్ ఉన్నాయి. అండ్ దెన్ సెంటోసా రిసార్ట్స్ అని, ఇట్స్ డిఫరెంట్ ఐలాండ్ అనమాట. ఇట్స్ కొంచెం సింగపూర్ నుంచి యూ హావ్ టు టేక్ అ స్కై ట్రైన్ టైప్. అక్కడ అంటే అక్కడ యూ హ్యావ్ యూనివర్సల్ స్టూడియోస్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి, అండ్ యూ హ్యావ్ రిసార్ట్స్ ఆల్సో, సెంటోసా రిసార్ట్స్. సో యూనివర్సల్ స్టూడియోస్ కూడా వెళ్ళా. ఇట్స్ స్మాలర్ కంపేర్డ్ టు ఒర్లాండో. ఇక్కడ యూఎస్లో ఒర్లాండో దానికంటే చిన్నది డెఫినెట్లీ, కానీ యూ స్టిల్ గెట్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ థీమ్ రైడ్స్ కానీ అలాంటివన్నీ యూ కెన్ స్టిల్ గెట్ దట్. కానీ సింగపూర్ అనేది ఇట్స్ బేసిక్ ఒక సిటీ కదా బాబాయ్, ఒక సిటీ విచ్ ఇస్ అన్ ఎంటైర్ కంట్రీ. సో గట్టి కూర్చుంటే ఎంత ఆరామ్సే ప్లాన్ చేసిన ఐటినరీ 4వ రోజు సాయంత్రం అయిపోతాయి ఆవిడ చెప్తాను ఆ యూట్యూబ్ వీడియోలో నేను చూసిన దాంట్లో. అన్ని ప్లాన్ చేసుకొని వచ్చిందంట, కానీ ప్లాన్స్ అన్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చిందంట. ఎందుకంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ ఎయిర్పోర్ట్ లోనే చూడడానికి 100 ఉన్నాయంట అని చెప్తాను ఆవిడ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంది మీరు వెళ్ళినప్పుడు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది. నేను ఏదో పెద్ద పోటీగా లాగా ఇక్కడ అలవాట్లో మెక్డానల్డ్స్ లో కాఫీ కొట్టుకుని మెట్రోలోకి నడుచుకుంటూ వెళ్తున్నా, ఆయన కాఫీ పడేది లోపలికి వెళ్ళాను. అవునా? ఓ నాట్ అలౌడ్ డ్రింక్స్ అండ్ ఆల్ దట్. నాకు తెలియదు, నేను ఒప్పుకుంటా వెళ్తున్నా, ఆయన ప్లీజ్ త్రో ద కాఫీ అని గట్టి. ఓకే, ఎనీవేస్ బాబాయ్, లెట్స్ కంక్లూడ్. నేను ఒక ఇంటర్వ్యూ చూసా సింగపూర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో. ఆయన క్వశ్చన్ అడిగారు బాబాయ్. సో సింగపూర్ బేసిక్గా ఇప్పుడు బోత్ యుఎస్ అండ్ చైనా ఇద్దరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. సో యుఎస్ అండ్ చైనా, ఓకే, అండ్ చైనా. సో వాట్ ఇఫ్ అ డే కమ్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ అ సైడ్, ఎదర్ యుఎస్లో కానీ యుఎస్తో కానీ లేదా చైనాతో కానీ. వాట్ ఇఫ్ దే కమ్స్ అ డే వేర్ యూ హ్యావ్ టు టేక్ సైడ్స్ అని అడుగుతాడు ఇంటర్వ్యూ. అడిగితే ఆయన అంటాడు, ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఐ హోప్ దట్ డే డజంట్ కమ్. ఎందుకంటే అంతకుముందు వరల్డ్ వార్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ లాగా 2 పవర్ఫుల్ ఎంటిటీస్ ఉండేవి, అండ్ దెన్ అదర్ కంట్రీస్ అలైన్డ్ యాజ్ పర్ ద కన్వీనియన్స్. కానీ టుడే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీథింగ్ ఈస్ డీప్లీ ఇంటిగ్రేటెడ్. అంటే యు కెన్, అంటే నీకు చైనా తీసేస్తే నీ కంట్రీకి ఎంత ఇంపాక్ట్ అవుతుందో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అవును, రైట్? అట్ ద సేమ్ టైమ్ యుఎస్ ని తీసేసిన ఎంత ఇంపాక్ట్ అవుతుంది యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బాబాయ్, సో హీ సెడ్ అంతకు ముందు లాగా ఇట్స్ నాట్ లైక్ యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ 2 entities ఉన్నాయి, వి అలైన్. ఇప్పుడు అన్ని చాలా డీప్ గా ఇంటిగ్రేట్ అయిపోయినాయి. సో ఇఫ్ ఎ డే కమ్స్ వేర్ వీ హ్యావ్ టు టేక్ సైడ్స్, ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఫర్ ద ప్లానెట్ అని చెప్పాడు. I don't think that day ever exists in at least my నేను అనుకోవడం, నా నెక్స్ట్ సర్వైవల్ మన లైఫ్ టైంలో I don't think that day will even exist. ఎందుకంటే బాబాయ్ హైలీ డిపెండెంట్ రా చైనా మీద. ఇప్పుడు మన ఫ్రేమ్ లోనే చూసుకో, నీ కంప్యూటరు, నీ ఫోను, నువ్వు వేసుకున్న అద్దాలు, ప్రాబ్లీ ఆ ఇయర్ ఫోన్స్, ఆ షర్ట్ నాకు తెలియదు, ఈ మధ్య మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఆల్ దట్, ఇండోనేషియా. సో యా, నా ఫోను,
స్క్రీన్స్ అవునవును, అన్ని definitely. ఈ చైర్ అన్ని ప్రతి ఒక్కటి ఇది ఈ డీజే మైక్ హెడ్ ప్రాబ్లీ ఇది నాకు తెలియదు బోస్ నేను చూడలేదు బట్ ఒకవేళ అది కాకపోయినా దాని సాఫ్ట్వేర్ యూఎస్ కదా బాబాయ్. ఐ మీన్ అరే హార్డ్వేర్ లేకుండా సాఫ్ట్వేర్ ఏం చేసుకోవడానికి అదే అంటున్నా, యు ఆర్ డిపెండెంట్ ఆన్ బోత్. అదే అంటున్నా, సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ కూడా ఏం చేయలేం కదా. అవును అవును ఈ అల్యూమినియం షెల్ ఎందుకు ఉపయోగపడుతుంది దీనిలో iOS లేకపోతే మ్యాక్ ఓఎస్ లేకపోతే, రైట్? అవును 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 కానీ హైలీ డిపెండెంట్ ఇస్ వాట్ ఎవ్రీవన్ నోస్ ఫర్ అ ఫ్యాక్ట్. ఎనీవేస్ ద డే వోంట్ ఎగ్జిస్ట్. మాట్లాడుతూ ఉంటారు రాకూడదు కోరుకో. తర్వాత మీ సావండి. ఓకే బాబాయ్, లెట్స్ కంక్లూడ్. All right, this was everything for this conversation. Singapore ఎక్కువ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ చెప్పినట్లే మేము, బట్ జస్ట్ పై పైన టచ్ చేసుకుంటే మేబీ సమ్ అదర్ డే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా అట్ సైడ్ అన్ని ఏమంటారు బాబాయ్, వాట్ ది కాల్? సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే మనవి కూడా వస్తాయి కదరా, చైనా, కావాలా? ఆ స్ట్రెచ్ లో అన్ని కవర్ చేసుకుందాం. విల్ నేమ్ ఇట్ సంథింగ్. ఎనీవేస్, all right, thanks for listening and watching this episode. Hope you all got to know something from it, out of it. Take care, stay safe, bye.